పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 73వ సంకీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని ఆలోచన చేత. ప్రియులరా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే 73వ కీర్తన 24వ వచనములో నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఇది ఆసాపు సుదీర్ఘకాలం అనుమానంతో సతమతమైన తరువాత వ్రాసిన వచనం. ఇందులో అతని తీవ్ర నిరాశను సూచిస్తుంది. అతడు తన అనుభవముల నుండి అనేక నిశ్చయతలతో వెలుపలికొచ్చాడు. ప్రియులారా, దీనిలో విన్న విషయాలు మనం గమనిస్తే, మొదటిగా దేవుడు మనలను పట్టుకొని ఉన్నాడు. ప్రియులారా, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అని 23వ వచనంలో చూస్తాం. దుష్టులు హింసకు పాల్పడవచ్చు, దోచుకోవచ్చు, అభివృద్ధి చెందవచ్చు, అపరిమితమైన ఆశీర్వాదాలు తాత్కాలికంగా అనుభవించవచ్చు. అయితే మనకు దేవుడున్నాడు, ఆయన మనలను పట్టుకొని ఉన్నాడు. రెండవది, దేవుడు మనల్ని నడిపించువాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు అని వ్రాయబడి ఉంది. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అని వచనంలో చూస్తాం. తరువాత అను మాట చాలా ప్రాముఖ్యమైంది. తరువాత ఏం జరుగుతుంది? మనం ఆయనతో ఎల్లప్పుడూ ఉండబోతున్నామనే నిశ్చయత ఉంది. ఈ లోకంలో భౌతికంగా, వస్తుపరంగా, లౌకికంగా మనకు కలిగే వాటికి రాబోయే జీవితంలో మనం పొందబోయే ఐశ్వర్యాలకు చిన్న వ్యత్యాసం ఉంది. ప్రియులారా, ఈ లోకంలో ధనవంతులైన కొందరు రాబోయే లోకంలో బేదలుగా ఉంటారు. అయితే ఈ లోకంలో బేదలైన అనేకులు రాబోయే లోకంలో ధనవంతులుగా ఉంటారు. మూడవది, దేవుడు మనలను బలపరుచుతున్నాడు. ప్రియులారా, నా శరీరము హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని 73వ కీర్తన 26వ వచనంలో చూస్తాం. ప్రియులారా, నాలుగవదిగా మనం గమనిస్తే, జీవితంలోని ప్రతి దశలోనూ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నాకైతే దేవుని పొందు ధన్యకరము అని 28వ వచనంలో చూస్తాం. ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం దేవునికి సన్నిహితం కావాలి. నీ సర్వ కార్యములను నేను తెలియనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు చొచ్చియున్నాను అని కీర్తనకారుడు 28వ వచనములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని ఆలోచన చేత మనలను నడిపించే దేవుడు, మనలను పట్టుకొని ఉండేవాడు, మనలను నడిపించేవాడు, మనలను బలపరిచేవాడు, ప్రతి దశలోనూ మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉందాం, దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి తండ్రి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు మీరే తోడై ఉండండి. నాయన, ఉద్యోగముల కొరకు ఎదురు చూచే బిడ్డలకు సహాయం చేయండి. సంతాన లేమితో ఉన్నవారు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల వారికి అనుగ్రహించండి. మీ పరలోకపు దీవెనలు ప్రతి ఒక్కరి మీద మెండుగా దయచేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి. మీరే తోడై ఉండండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.